హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరా మెట్ అఫీషియల్. ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను చేపలు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాండి. తర్వాత నేను దీనికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేశాను. అవి ఎలాగంటే ఉల్లిపాయ, టమాటా, దాచిన చెక్క, లవంగాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బాండీ తీసుకున్నాను. బాండీ తీసుకుని ఇప్పుడు నేను కడిగిన చేప ముక్కలన్నీ ఇందులో ఒక్కొక్కటి అలా వేసేసుకున్నానండి. చేపలు మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్, లేదంటే నీసు వాసన వస్తాయి. చక్కగా మంచినీళ్ళతో నీట్గా కడుక్కోవాలి. తర్వాత నేను వేసుకున్న మసాలా దాంట్లో వేస్తున్నానండి. ఈ మసాలా మొత్తం చేపలకు పట్టాలి. తర్వాత నేను పసుపు వేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను మనకు సరిపడా. కొంతమంది ఆయిల్ తక్కువ వేసుకుంటారు. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. కొంతమంది కళ్ళుప్పు వేసుకుంటారు, రాళ్ళుప్పు అంటారు. తర్వాత కారం వేసుకుంటున్నాను. మనకి కారం ఎంతైతే తినగలుగుతామో అంతవరకు వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. వీటిలన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. అంటే చేప ముక్కలకి బాగా పట్టాలి. కొంతమంది చేపల కూర అంటే చాలా భయం పడిపోతూ ఉంటారు, ఇప్పుడు అవ్వదేమో ఎలాగా అది ఇదని. అలా ఏం ఉండక్కర్లేదండి. ఈజీగా, చాలా ఈజీగా స్పీడ్గా చేసేసుకోవచ్చు. కాకపోతే చేప చేయడమే లేట్ అవుతుందేమో, కానీ మిగతాదంతా చాలా ఈజీ అండి. తర్వాత నేను చింతపండు పులుసు నానబెట్టుకున్నాను. దాన్ని కూడా నేను పిండేసి మనకు పులుపు ఎంత కావాలంటే అంత చక్కగా వేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా అలా మిక్స్ చేసుకోవడమేనండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇంకా పులుపు సరిపోకపోతే వేసుకోవచ్చు, లేదంటే ఒక్కర్లేదు. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పైన మూత వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ లాస్ట్లో కొత్తిమీర వేస్తే వేడి వేడి చేపల పులుసు ఈ వర్షాకాలంలో మరీ ఒకటి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.